గద్వాల జిల్లాలో మిర్చి రైతు కష్టాలు పరంపరంగా కొనసాగుతోంది. వాతావరణ పరిస్థితులు అనుకూలించగా దిగుబడి తగ్గడం, వ్యాపారుల మాయాజాలంతో ధర పలక్క రైతన్న తీవ్రంగా నష్టపోతున్నాడు. దీంతో కల్లాల్లోని మిర్చి నుంచి ధర ఎప్పుడొస్తుందా అని రైతులు ఎదురు చూస్తున్నారు. గద్వాల జిల్లా అలంపూర్, గద్వాల నియోజకవర్గాల్లో సుమారు 45,000 ఎకరాల్లో మిర్చి పంట సాగు చేశారు. గత 2 ఏళ్లుగా మిర్చి దిగుబడి బాగుండడం, మంచి ధర పలకడంతో ఈ ఏడు మిర్చి సాగుకు మొగ్గు చూపింది రైతాంగం. అయితే వాతావరణ పరిస్థితులు అనుకూలించక దిగుబడి పడిపోవడం, సరైన మార్కెటింగ్ వ్యవస్థ లేకపోవడం, దళారుల మాటే ఫైనల్ కావడంతో మిర్చి రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. పంట పెట్టుబడి కూడా రావడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తీసుకుని సెంట్రల్ గవర్నమెంట్తో మాట్లాడి ఎక్స్పోర్ట్ ఇస్తే కనీసం మద్దతు ధర 20 నుంచి 20 చిల్లర ఇస్తే రైతులకి ఏదో కొంచెం లేబర్ బాబత్ మన డబ్బులు మిగులుతాయి. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి చర్య తీసుకుంటే రైతులు లాస్ట్ ఆత్మహత్యల కాడుకు వస్తున్నారు. లక్షల నుంచి 1,30,000 పెట్టుబడి పెట్టి ఈరోజు అసలుకి 70,000 80,000 అసలు ఒక ఎకరం మీద దాదాపు 60,000 అప్పు అవుతుంది. అప్పులు లేబర్కే సరిపోతుంది. ఈ గవర్నమెంట్ కంపల్సరీ చర్య తీసుకోవాలా. స్టేట్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్తో బాగా ఒత్తిడి తెచ్చి ఖచ్చితంగా ఎక్స్పోర్ట్ ఇస్తే నెక్స్ట్ అనేది రైతు ముందుకుంటుంది. లేకపోతే రైతు కనబడడు, కనుమరుగైపోతుంది లాస్ట్ రైతు. ఎకరా భూమిలో మిర్చి సాగు పెట్టుబడికి 1,00,000కు పైగా ఖర్చవుతోంది. 20 నుంచి 25 క్వింటాళ్ల దిగుబడి వస్తేనే రైతుకు లాభం వస్తుంది. కానీ ఈ ఏడాది పంట దిగుబడి పూర్తిగా తగ్గిపోయింది. ఎకరాకు 10 నుంచి 15 క్వింటాళ్లు మాత్రమే దిగుబడి వచ్చినట్లు రైతులు చెబుతున్నారు. ప్రస్తుతం మార్కెట్లో మిర్చికి 9 నుంచి 10,000 మధ్య ధర పలుకుతోంది. ఉన్న రేట్లు చూస్తే ఎకరాకు 50,000 వరకు నష్టపోయే పరిస్థితి ఉంటుందని వాపోతున్నారు మిర్చి రైతులు. మిర్చి రైతుల పరిస్థితి చాలా ఘోరంగా ఉంది. రైతులది ఎకరాకు 1,00,000 నుంచి 1,20,000 పెట్టుబడి అవుతుంది. మిర్చి రైతులు చాలా ఆందోళనలు ఉన్నారు, చాలా ఇబ్బంది పడుతున్నారు. 8 నుంచి 10 క్వింటాలు 12 క్వింటాలు వస్తుంది. అసలు రేట్లే లేవు. దీని గురించి గవర్నమెంట్ బాగా స్పందించి రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంతో మాట్లాడి కనీసం 20,000 నుంచి 25,000 మధ్య మద్దతు ధర ప్రకటిస్తే కొంచెం రైతులు సంతోషం ఉంటారు. గద్వాల జిల్లాలో మిర్చికి మార్కెట్ లేదు. స్థానిక దళారులతో పాటు ఇతర ప్రాంతాల నుంచి కొందరు వ్యాపారులు వచ్చి ఇక్కడ మిర్చిని కొనుగోలు చేస్తుంటారు. వారు చెప్పిందే రేటు అన్నట్లు పరిస్థితి ఉండటం, మార్కెటింగ్ వ్యవస్థ లేకపోవడంతో రైతులు వేరే చోట అమ్ముకోలేని పరిస్థితి. కొందరు రైతులు గుంటూరు మిర్చి మార్కెట్కు పంటను తీసుకెళ్లి అమ్ముకుందామని ప్రయత్నించినా అక్కడ ధర లేకపోవడం, ట్రాన్స్పోర్ట్ ఛార్జీలు అదనంగా భారం కావడంతో ఇక్కడే దళారులకు అమ్ముకుంటున్నారు. మా గ్రామంలో 8 క్వింటాల నుంచి 15 క్వింటాల లోపు పంట రావడంతో రైతులు చాలా ఆందోళన చెందుతున్నారు. తీరా పండిన పంటకు ధర 10,000 లోపు ఉండడంతో రైతులు విలవిలలాడుతున్నారు. ముఖ్యంగా ఇంత పెట్టుబడి పెట్టి 6 ఎకరాలు మేము పండించి దాన్ని ఎంతో కష్టంతో కాపాడుకొని సొంత పెట్టుబడి పెట్టి తర్వాత అప్పు తెచ్చుకొని పెట్టి ఇవాళ అమ్ముకునికపోతే రేటు రాకపోవడం చాలా దారుణం. ఎందుకంటే గతంలో 20,000 రూపాయలు 25,000 రూపాయలు వస్తుంటే అందరం ఆశపడి మేము పండుమిరపను పండించడానికి సిద్ధమైనాం. పండుమిరప పండించినాము, కానీ దానికి రేటు లేకపోవడంతో చాలా బాధగా ఉన్నాం. అష్ట కష్టాలు పడి మిర్చి పండించిన తమను అడ్డంగా దోపిడీ చేసేందుకు వ్యాపారులు ప్రయత్నిస్తున్నారని రైతులు వాపోతున్నారు. అయితే గద్వాల ప్రాంతంలో మార్కెటింగ్ లేకపోవడం, దళారులకు అమ్ముకోవడం ద్వారా సరైన ధర రావడం లేదని, ఈ విషయాన్ని ప్రభుత్వానికి నివేదిస్తామంటున్నారు వ్యవసాయ శాఖ అధికారులు. మొత్తం మీద స్థానికంగా మార్కెట్ అవకాశాలు కల్పించడంతో పాటు గిట్టుబాటు ధర కల్పించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు.